పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ హరిహర వీరమల్లు. ఇక ఈ యొక్క మూవీని క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ యొక్క సినిమా నుంచి గ్లిమ్స్ ఓ సాంగ్ రిలీజ్ చేయగా ఫిబ్రవరి 24వ తేదీన రెండో పాట కొల్లగొట్టినాదిరో అంటూ సాగే పాటను మేకర్స్ తాజాగా విడుదల చేయడం జరిగింది. ఇక కొల్లగొట్టినాదిరో నా గుండె కొల్లగొట్టినాదిరో అంటూ సాగే ఈ యొక్క పాట అందరినీ ఆకట్టుకుంటూ ఉంది. ఇక ఈ యొక్క సాంగ్ను ఒకేసారి 5 భాషల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందించిన బాణీలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. మంగ్లీ, రాహుల్ సిప్లీగంజ్, రమ్య బెహారీ, యామిని ఘంటసాల ఈ యొక్క పాటను పాడడం జరిగింది. ఫుల్ మాస్ బీట్తో వచ్చిన ఈ యొక్క సాంగ్ ఇప్పటికే ఫుల్ వైరల్గా మారుతూ ఉంది. ఇక ఫస్ట్ సింగిల్ పాట రిలీజ్ అయ్యింది. ఇక ఈ యొక్క పాటను పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా పాడడం విశేషం. ఇక ఈ యొక్క చిత్రంలో పవన్ కళ్యాణ్కు జంటగా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు. ఇక పవన్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ యొక్క సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు. అయితే క్రిష్ సినిమాకు సగానికి పైగా దర్శకత్వం వహించారు. కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో మిగిలిన భాగానికి నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇక పవన్ పొలిటికల్ ప్రెజర్ వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇక వచ్చే నెల 28వ తేదీన ఈ యొక్క మూవీని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల చేయనున్నారు. అయితే తాజాగా విడుదల చేసిన కొల్లగొట్టినాదిరో సాంగ్ మాత్రం మంచి రికార్డ్ స్థాయి వ్యూస్ను సొంతం చేసుకొని యూట్యూబ్లో దూసుకెళ్ళిపోతూ ఉందనే చెప్పాలి. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను వీక్షించిన దర్శకధీరుడు రాజమౌళి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. పవన్ కళ్యాణ్ గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క సాంగ్లో మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, అలాగే మీ ఎనర్జీ లెవెల్స్ కానీ, మీ యొక్క స్క్రీన్ ప్రజెన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ, లిరిక్స్ కానీ, అలాగే అనసూయతో మీరు వేసిన మూమెంట్స్ కానీ చాలా బాగా ఉన్నాయి. పక్కా ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డును క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ, అలాగే ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి.